Hello everyone and welcome to Law at Adda and welcome to 500 MCQ series part 5. So మీరు part 5 వరకు వచ్చారంటే you are very serious aspirant అని మనకు అర్థమవుతుంది. అండ్ కింద కొంతమంది ఆస్పిరెంట్స్ చేసినటువంటి కామెంట్ ఏంటంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ చెప్పండి ఒక వీడియోలో అని. సో లాస్ట్ 4 వీడియోస్లో మనం ఒక 60 క్వశ్చన్స్ కవర్ చేసినాము. అంటే వీఆర్ యావరేజింగ్ ఎట్ 15 క్వశ్చన్స్ పర్ వీడియో. సో ఇప్పుడు కొంచెం పెంచుదాం, విల్ ట్రై టు మేక్ ఇట్ అరౌండ్ 20-25. అండ్ టైం వేస్ట్ చేయకుండా మనం డైరెక్ట్ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ లోపలికి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 61. వెన్ 2 or more persons fighting in a public place disturb the public peace, they are said to commit. అంటే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది పబ్లిక్ ప్లేస్లో ఫైటింగ్ గొడవ చేస్తుంటే సో దాన్ని మనం ఏమంటాము, విల్ కాల్ ఇట్ యాజ్ అఫ్రే. ఓకేనా, ఇది చాలా మైనర్ అఫెన్స్. సో ఇది టీఎస్ లా సెట్ 3-year LLB 2024 ఎగ్జామ్లో అడిగాడు. నెక్స్ట్, ద యాక్ట్ ఆఫ్ అన్లాఫుల్లీ ఎంటరింగ్ ఇన్ టు అనదర్ పర్సన్స్ ప్రాపర్టీ కాన్స్టిట్యూట్స్. ఇది చాలా సార్లు అడిగిన ఎగ్జామ్లో రిపీట్ కూడా అయితేనే ఉంది. సో వేరే వాళ్ళ ప్రాపర్టీ లోపలికి పర్మిషన్ లేకుండా ఎంటర్ అయితే దాన్ని ఏమంటాం మనము, విల్ కాల్ ఇట్ యాజ్ ట్రెస్ పాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ షుడ్ బి ద ఏజ్ లిమిట్ ఆఫ్ మైనర్ టు కాన్స్టిట్యూట్ ద అఫెన్స్ ఆఫ్ కిడ్నాపింగ్? సో మైనర్ని కిడ్నాప్ చేయడానికి మైనర్ యొక్క వయసు ఎంత ఉండాలంటే బిలో 18 years. సో భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 137 అనేది కిడ్నాపింగ్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా, సో కిడ్నాపింగ్ అనేది 2 typesలో ఉంటుంది. నెంబర్ 1 వచ్చేసి కిడ్నాపింగ్ ఫ్రమ్ ఇండియా నుండి వాళ్ళని బయటికి పంపించడానికి ఇట్ ఈస్ కిడ్నాపింగ్ ఫ్రమ్ ఇండియా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కిడ్నాపింగ్ ఫ్రమ్ లాఫుల్ గార్డియన్. ఓకేనా, సో మైనర్ని మనము తీసుకున్నప్పుడు ఇట్ ఫాల్స్ అండర్ కిడ్నాపింగ్ ఫ్రమ్ లాఫుల్ గార్డియన్. ఓకేనా, సో దీని గురించి మనం ఆల్రెడీ డీటెయిల్గా మన లీగల్ యాప్టిట్యూడ్ కోర్సెస్లో డిస్కస్ చేసినాము. అండ్ మండే రోజు మనము కొత్త లీగల్ యాప్టిట్యూడ్ బ్యాచ్ ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో స్టార్ట్ చేస్తున్నాము. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కిందున్న లింక్ ద్వారా ఎన్రోల్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండర్ విచ్ నేమ్ ద ఇండియన్ పీనల్ కోడ్ కేమ్ ఇన్ టు అప్లికేషన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్? ఇది 2024లో అడిగిన క్వశ్చన్. 2024లో లా సెట్ ఎగ్జామ్ జరిగినప్పుడు మనం ఐపీసీనే ఫాలో అవుతున్నాం. బట్ అంతకన్నా ముందు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఐపీసీ అనేది ఇండియా మొత్తంలో ఇంప్లిమెంట్ అయ్యేది కాదు. సో ఇండియా మొత్తంలో ఆల్మోస్ట్ ఇంప్లిమెంట్ అయ్యేది, బట్ ఒకటే ఒక స్టేట్లో ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్, అది జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు 2019 వరకు ఈ ఇండియన్ పీనల్ కోడ్ని ఫాలో కాలేదు. సో దే హ్యావ్ ఫాలోడ్ అనదర్ పీనల్ కోడ్ విచ్ ఇస్ నోన్ యాజ్ రణబీర్ పీనల్ కోడ్. సో రణబీర్ పీనల్ కోడ్ని వాళ్ళు ఫాలో అయ్యేవారు. రణబీర్ పీనల్ కోడ్ అనేది మహారాజా రణబీర్ సింగ్ పేరు మీద పెట్టడం జరిగింది. బట్ 2019 తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చింది. సో దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ని మనం తొలగించడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దాట్ దే ఆల్సో స్టార్టెడ్ ఫాలోయింగ్ ఐపీసీ. ఇప్పుడు July 1, 2024 నుండి ఇండియాలో కొత్త క్రిమినల్ లాస్ అంటే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అండ్ భారతీయ సాక్ష్య అధినియం ఏదైతుందో దిస్ ఈస్ అప్లికేబుల్ అక్రాస్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ప్రజెంట్ వీళ్ళు ఇదే ఫాలో అవుతున్నారు. బట్ మన ఓల్డ్ ఐపీసీ ఉన్నప్పుడు 2019 వరకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫాలో అయినటువంటి లా ఏంటంటే క్రిమినల్ లా, ఇట్ ఇస్ రణబీర్ పీనల్ కోడ్ విచ్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ మహారాజా రణబీర్ సింగ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పనిష్మెంట్ ఫర్ థెఫ్ట్ అండర్ ద భారతీయ న్యాయ సంహిత? సో భారతీయ న్యాయ సంహితలో ఎవరైనా థెఫ్ట్ కమిట్ చేస్తే వాట్ ఈస్ ద పనిష్మెంట్? సో పనిష్మెంట్ అనేది ఫైన్ ఉండొచ్చు, ఇంప్రిజన్మెంట్ కూడా ఉండొచ్చు. సో ఇంప్రిజన్మెంట్ అంటే జైలుకు పంపించడం. సో మీరు ఫస్ట్ టైం థెఫ్ట్ కమిట్ చేస్తే మైనర్ థెఫ్ట్ అయితే మీకు 1 day నుండి 3 years వరకు పనిష్మెంట్ ఉండొచ్చు. మీరు మళ్ళీ ఒకసారి దాన్ని రిపీట్ చేస్తే ఇంకా ఎక్కువ పనిష్మెంట్ అండ్ ఫైన్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద టర్మ్ యూజ్ ఫర్ ద యాక్ట్ ఆఫ్ వన్ పార్టీ intentionally making a false statement that induces another party to enter into a contract? ఒక వ్యక్తి ఒక ఫాల్స్ స్టేట్మెంట్ చేస్తాడు, ఒక తప్పుడు సమాచారం ఇస్తాడు, దానివల్ల ఇంకొక వ్యక్తి కాంట్రాక్ట్ లోపలికి ఎంటర్ అవుతాడు. సో దీన్ని ఏమంటామంటే విల్ కాల్ ఇట్ యాజ్ మిస్రెప్రజెంటేషన్. ఏదైనా ఒక విషయం గురించి తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళని కాంట్రాక్ట్ లోపలికి ఎంటర్ చేయడాన్ని విల్ కాల్ ఇట్ యాజ్ మిస్రెప్రజెంటేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కప్ ఉంది. ఓకేనా, సో ఈ కప్ని తయారు చేసింది ఎవరంటే సమ్ ర్యాండమ్ ఏబీసీ కంపెనీ. ఈ కప్ని తయారు చేసింది. బట్ ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ ఏం చేస్తాడంటే ఈ కప్ని ఏబీసీ కంపెనీ తయారు చేయలేదు, దీన్ని యాపిల్ కంపెనీ తయారు చేసింది. సో యాపిల్ ఈజ్ అ సెలబ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ మొబైల్ ఫోన్స్.
సో ఇది యాపిల్ కంపెనీ తయారు చేసిన నీ కప్ని ₹1,00,000 అమ్ముతాడు, ₹10 కప్ని. సో ఇక్కడ ఇతను ఏం చేసిండంటే హీ హాజ్ మేడ్ సంబడి టు ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్ త్రూ మిస్‌రెప్రజెంటేషన్. సో దిస్ ఈస్ నోన్ యాజ్ మిస్‌రెప్రజెంటేషన్. మిస్‌రెప్రజెంటేషన్ అనేది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఉంటుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం మండే రోజు స్టార్ట్ అయ్యే లీగల్ యాప్టిట్యూడ్ బ్యాచ్లో మనము కాంట్రాక్ట్ యాక్ట్ని చాలా డీటెయిల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, ద టర్మ్ అకంప్లీస్ మీన్స్, అకంప్లీస్ అంటే ఎవరు? సో అకంప్లీస్ అంటే ఎవరైతే ఒక క్రైమ్లో అఫెండర్కి హెల్ప్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉన్నాడు, ఏ వెళ్ళి బిని చంపుదాం అనుకుంటున్నాడు. సో ఇప్పుడు ఏకి ఎవరైనా హెల్ప్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కత్తిని పట్టుకోవడం, లేదా ఏ చంపేటప్పుడు బిని పట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ సి అనుకుందాం. సి అనే వ్యక్తి ఏకి హెల్ప్ చేస్తున్నాడు బిని చంపడానికి. సో ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాట్ డు వి కాల్ దెమ్? వీల్ కాల్ దెమ్ యాజ్ అకంప్లీస్. సో ఇక్కడ హెల్పర్ అనే ఆప్షన్ ఏది కరెక్ట్ ఉంది? ఇట్ ఈస్ కంపానియన్ ఇన్ అ క్రైమ్, రైట్? సో డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆఫ్ ద క్రైమ్స్ ద మోస్ట్ సీరియస్ ఇన్ నేచర్. సో ఇవన్నిట్లో సీరియస్ ఏది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అఫెన్సెస్ అన్ని థెఫ్ట్, ఎక్స్టార్షన్, రాబరీ అండ్ డెకాయిటీ. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ అఫెన్సెస్ అగేన్స్ట్ ప్రాపర్టీ, రైట్? సో దీంట్లో మోర్ సీరియస్ ఏది ఉందంటే ఇట్ ఈస్ డెకాయిటీ. మనము ప్రీవియస్గా మన రెగ్యులర్ లీగల్ యాప్టిట్యూడ్ క్లాసెస్లో డిస్కస్ చేసినాం. ఫస్ట్ థెఫ్ట్, దాని తర్వాత ఇంకా కొంచెం సీరియస్ ఉండేది ఎక్స్టార్షన్, ఎందుకంటే ఎక్స్టార్షన్లో మనం ఫియర్ని ఇండ్యూస్ చేస్తాము. థర్డ్ వన్ ఈజ్ రాబరీ. సో ప్రతి రాబరీలో దెర్ ఇస్ ఈదర్ థెఫ్ట్ ఆర్ ఎక్స్టార్షన్. అండ్ డెకాయిటీ. సో డెకాయిటీ ఎందుకు సీరియస్ అంటున్నాం అంటే డెకాయిటీలో మోర్ దెన్ 5 members విల్ కమిట్ రాబరీ. 5 కన్నా ఎక్కువ మంది రాబరీని కమిట్ చేస్తే ఇట్ ఈస్ నోన్ యాజ్ డెకాయిటీ అండర్ ద భారతీయ న్యాయ సంహిత. సో అసలు థెఫ్ట్ అంటే ఏంది, ఎక్స్టార్షన్ అంటే ఏంది, రాబరీ అంటే ఏంది, డెకాయిటీ అంటే ఏంది అనేది మనం డీటెయిల్గా మళ్ళీ డిస్కస్ చేద్దాం. మండే రోజు వీఆర్ స్టార్టింగ్ అ న్యూ బ్యాచ్ యాజ్ ఐ డిస్కస్. సో చాలా మంది ఏంటంటే థెఫ్ట్, రాబరీ రెండు సేమ్ అనుకుంటారు, బట్ అవి రెండు సేమ్ కాదు. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. NALSA versus Union of India 2014 case is related to. So what is the full form of NALSA? NALSA ante National Legal Services Authority. National Legal Services Authority. NALSA versus Union of India case దేనికి సంబంధించిందంటే it is related to recognition of transgenders as a third gender. ట్రాన్స్జెండర్ ని మూడో లింగం లాగా గుర్తించబడిన కేసు ఏంటంటే ఇట్ ఈస్ నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ తర్వాత పార్లమెంట్ ఒక లా తీసుకొచ్చింది, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఆ యాక్ట్లో ట్రాన్స్జెండర్ ఎవరు అనేది డిఫైన్ చేయబడ్డది. మీరు ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే మన కొత్త భారతీయ న్యాయ సంహితలో ట్రాన్స్జెండర్ని కూడా డిఫైన్ చేయడం జరిగింది. ఇంతకు ముందు ఓన్లీ 2 genders మాత్రమే డిఫైన్ అయి ఉన్నాయి మన ఐపీసీలో, దట్ ఈస్ మేల్ అండ్ ఫీమేల్. బట్ భారతీయ న్యాయ సంహితలో మేల్, ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ ఈ 3 genders ని డిఫైన్ చేయబడ్డాయి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, a minimum of dash members are required for unlawful assembly under the IPC. సో లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. అన్లాఫుల్ అసెంబ్లీ కాన్స్టిట్యూట్ కావడానికి మినిమం 5 members ఉండాలి. సో 5 or more will be the right answer. Next question. Which section of IPC deals with dowry death? సో ఇక్కడ ఇది 2023 క్వశ్చన్ కాబట్టి ఐపీసీ అని క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? సో ఐపీసీలో ఏ సెక్షన్ డౌరీ డెత్ గురించి మాట్లాడుతుందంటే ఇట్ ఈస్ 304B. ఓకేనా? సో 304B అనేది ఐపీసీలో డౌరీ డెత్ గురించి మాట్లాడుతుంది. అలాగే మన కొత్త భారతీయ న్యాయ సంహితలో ఏ సెక్షన్ డౌరీ డెత్ గురించి మాట్లాడుతుందో మీరు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మన అప్కమింగ్ 2025 టీజీ అండ్ ఏపీ లా సెట్ ఎగ్జామ్లో ఐపీసీ సెక్షన్ ఏది అని అడగడు. సో ఈ విల్ ఆస్క్ అబౌట్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్. సో ఆ సెక్షన్ని మీరు కింద కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 72. X on receiving grave and sudden provocation from Z. సో Z అనే వ్యక్తి X ని ప్రేరేపిస్తున్నాడు. ఏమని ప్రేరేపిస్తున్నాడు? టు ఇంటెన్షనలీ కాజ్ ద డెత్ ఆఫ్ Y హూ ఈజ్ Z's బ్రదర్. సో Y ఉన్నాడు, X అనే వ్యక్తి Yని చంపేసిండు. ఎందుకు? Z యొక్క ప్రొవొకేషన్ వల్ల, Z ప్రేరేపించడం వల్ల X Yని చంపేసిండు. ఇప్పుడు X కమిట్ చేసినటువంటి అఫెన్స్ ఏంది? X has committed murder. ఎందుకంటే X ఆల్రెడీ Yని చంపేసిండు కాబట్టి ఇట్ విల్ అమౌంట్ టు మర్డర్. నెక్స్ట్, అమెండ్మెంట్ టు క్రిమినల్ లా ఆఫ్టర్ ద నిర్భయ ఇన్సిడెంట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ సబ్మిటెడ్ బై. సో నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత క్రిమినల్ లాలో కొన్ని కొత్త చేంజెస్ రావడం జరిగింది. సో నిర్భయ గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ తర్వాత గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీ పేరు
జస్టిస్ వర్మ కమిటీ. సో జస్టిస్ వర్మ కమిటీ వచ్చేసి స్పీడీ ట్రయల్ ఎట్లా చేయాలి రేప్ కేసెస్లో అని దే హ్యావ్ సబ్మిటెడ్ ఎ రిపోర్ట్ ఆన్ అమెండ్మెంట్స్ టు క్రిమినల్ లా. సో జస్టిస్ వర్మ కమిటీ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, attempt to commit suicide at present is. సో ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం. attempt to commit suicide is not an offense. మన కొత్త భారతీయ న్యాయ సంహితలో దీన్ని అఫెన్స్ లాగా రికగ్నైజ్ చేయలేదు. బట్ మన ప్రీవియస్ ఐపీసీ తీసుకుంటే ఐపీసీలో అటెంప్ట్ టు సూసైడ్ కూడా పనిషబుల్ అఫెన్స్. మీరు ఒకవేళ సూసైడ్ కమిట్ చేయాలనుకుంటే మీకు పనిష్మెంట్ దొరుకుతుంది అప్ టు 1 year. అది పాత ఐపీసీలో. బట్ ప్రజెంట్ మన భారతీయ న్యాయ సంహితలో అట్లాంటి పనిష్మెంట్ ఏమీ లేదు. ఓకేనా? సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాంగ్ఫుల్ గెయిన్. రాంగ్ఫుల్ గెయిన్ అంటే ఏంటి? సో రాంగ్ఫుల్ గెయిన్ అంటే గెయిన్ బై అన్లాఫుల్ మీన్స్ ఆఫ్ ప్రాపర్టీ విచ్ ద పర్సన్ గెయినింగ్ ఈజ్ నాట్ ఎంటైటిల్. సో మీకు చెందనటువంటి ప్రాపర్టీని మీరు అన్లాఫుల్గా తీసుకోవడం. సో దట్ ఈస్ నోన్ యాజ్ రాంగ్ఫుల్ గెయిన్. అబెట్మెంట్ ఆఫ్ అన్ అఫెన్స్. అబెట్మెంట్ అంటే ఏంటి? అబెట్మెంట్ అంటే ఒక అఫెన్స్ చేయమని ప్రేరేపించడం, ఒక అఫెన్స్ చేయమని ఎంకరేజ్ చేయడం. సో అబెట్మెంట్ అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ అఫెన్స్. సో అబెట్మెంట్ ఈజ్ ఆల్వేస్ అన్ అఫెన్స్. భారతీయ న్యాయ సంహితలో చాలా క్లియర్గా అబెట్మెంట్ టు అఫెన్స్ని మనం పనిషబుల్ అఫెన్స్ చేయడం జరిగింది. సో మీరు ఎవరినైనా ఒక తప్పు చేయమని ప్రేరేపించితే యూ విల్ డెఫినెట్లీ గెట్ పనిష్మెంట్ అండర్ ద భారతీయ న్యాయ సంహిత. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ పనిషబుల్ అఫెన్స్. ఏది పనిషబుల్ అఫెన్స్ కాదు? మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాము. అటెంప్ట్ టు మర్డర్ ఖచ్చితంగా పనిషబుల్ అఫెన్సే. అబ్డక్షన్ అంటే అపహరణ, ఇది కూడా పనిషబుల్ అఫెన్సే. సూసైడ్ ఈజ్ నాట్ అ పనిషబుల్ అఫెన్స్. ఓకేనా? సో సూసైడ్ అనేది నాట్ ఎ పనిషబుల్ అఫెన్స్. ఎందుకంటే మనము సూసైడ్ చేసుకున్న తర్వాత ఎవరికి పనిష్మెంట్ ఇస్తాము? సో దెర్ ఈజ్ నో వే ఇన్ దట్. అండ్ బైగమీ కూడా పనిషబుల్ అఫెన్స్ కాదు. సో బైగమీ ఎప్పుడు పనిషబుల్ అఫెన్స్ కాదంటే ఇట్ ఈస్ నాట్ ఎ పనిషబుల్ అఫెన్స్ ఆఫ్టర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రకారము అడల్టరీ అనేది పనిషబుల్ అఫెన్స్ కాదు. సో ఈ క్వశ్చన్ మనం చూసుకుంటే 2023లో అడిగిండు. 2023లో మనం ఫాలో అయ్యింది ఓల్డ్ అవుట్డేటెడ్ ఇండియన్ పీనల్ కోడ్. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కూడా సూసైడ్ ఈజ్ నాట్ అ పనిషబుల్ అఫెన్స్. ఎందుకంటే ఎవరైనా సూసైడ్ చేసుకుంటే వాళ్ళకి పనిష్మెంట్ అనేది మనం ఇవ్వలేము, ఎందుకంటే అది ఆల్రెడీ చనిపోయింది కాబట్టి. సో ఇక్కడ బోత్ సూసైడ్ అండ్ బైగమీ ఆర్ నాట్ పనిషబుల్ అఫెన్సెస్. రైట్. అటెంప్ట్ టు మర్డర్ అండ్ అబ్డక్షన్ ఇవి రెండు పనిషబుల్ అఫెన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యాలీస్. సో మ్యాలీస్ అంటే ఒక బ్యాడ్ ఇంటెన్షన్ లేదా ఒక దురుద్దేశం ఉండడం. సో మ్యాలీస్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ హేట్రెడ్ క్యాన్ బి అ ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాలీస్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాపిటల్ పనిష్మెంట్ మీన్స్. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఏంటి? క్యాపిటల్ పనిష్మెంట్ అంటే డెత్ పెనాల్టీ, చంపేయడం. సో ఇండియాలో మనం ఏ విధంగా క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తామో ఉరి తీయడం ద్వారా, ఓన్లీ బై హ్యాంగింగ్. సో లీతల్ ఇంజెక్షన్స్ కానీ లేదా షూటింగ్ అని ఇటువంటివి లేవు మన దగ్గర. సో క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్ డెత్ పెనాల్టీ. రైట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద 6 అని కామెంట్ చేయండి, సో దాట్ మీకు పార్ట్ 6 ఆఫ్ 500 MCQ సిరీస్ వస్తుంది. అండ్ మండే నుండి వీఆర్ స్టార్టింగ్ అ న్యూ లీగల్ యాప్టిట్యూడ్ బ్యాచ్. ఇది బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. మీరు ఒకవేళ సీరియస్ లా సెట్ ఆస్పిరెంట్ అయితే లీగల్ యాప్టిట్యూడ్లో 45+ మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటే ప్లీజ్ click on the link and enroll in the course. Thank you so much for watching. Bye bye.